ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. యేసయ్య ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని నువ్వు చెప్పిన రీతిగా ప్రభువా, మరి ఆత్మ విషయంలో మేము ఎల్లప్పుడూ దీనులుగా ఉండే కృప మాకు దయచేయండి. ఆత్మ విషయమై దీనులై ఉండడం అంటే తండ్రి, నీవు ఆత్మ విషయంలో ఎప్పుడూ దీనుడవై ఉన్న రీతిగా తండ్రి, ఏ రీతిగా నీకు అయ్యా తను చేయాల్సినవి చూపించినప్పుడు అవే నువ్వు చేసి ఉన్నావో, ఆ పరలోకపు తండ్రి ఈ లోకంలో నీ ఉన్నప్పుడు యేసయ్య ఏ రీతిగా మాట్లాడాలని చెప్పాడో అలాగే మాట్లాడిన రీతిగా అంత మాత్రమే కాదు కానీ నీ ఆత్మను అప్పగించమని పరిశుద్ధాత్ముడు తండ్రి నీకు సెలవిచ్చినప్పుడు ఆ ఆత్మ విషయాలలో నువ్వు దీనత్వము చూపించినావయ్యా. నువ్వు లోబడి ఉన్నావు, నువ్వు విధేయత చూపించావు తండ్రి. సిల్వలో ఆత్మ విషయంలో దీనుడు అయి నీ ఆత్మను అప్పచెప్పి తిరిగి పునరుద్ధాన శక్తి చేత నువ్వు లేచావయ్యా. ఆత్మ విషయంలో దీనుడైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం అని వాక్యం సెలవిచ్చిన రీతిగా నీవు తండ్రి చెప్పిన మాటకు ఆత్మలో దీనుడువై ఉన్నందుకు, నీ ఆత్మను శరీరమును ప్రాణమును కూడా సిలువలో త్యాగం చేసినందుకు నాయన, పరలోక రాజ్యంలో భూమి మీద కూడా అన్ని నామముల కంటే పైనామం గల నామముగా నీ నామం హెచ్చించబడి ఉన్నది. యేసయ్యా నీకు స్తోత్రములు. తండ్రి కుడి పార్శ్వమున నువ్వు కూర్చున్నావయ్యా, నీకు స్తోత్రములు. పరలోకమంతను భూమి అంతను నాయన మరి నీ యొక్క నామములోనే తండ్రి అయ్యా నీకు సమస్తాన్ని కూడా చేయగల అధికారం ఇచ్చారు ప్రభువా, నీకు స్తోత్రములు. ఆత్మ విషయంలో దీనులైన వారు ఎంత గొప్పగా ధన్యులో అది యేసయ్యా నిన్ను చూసినప్పుడు తండ్రి, మేము కనులారా మేము చెవులారా నీ వాక్యం విన్నప్పుడు, చూసినప్పుడు, మాట్లాడినప్పుడు తండ్రి మేము తెలుసుకుంటున్నాము ప్రభువా. ఆత్మ విషయంలో దీనులైన వారు మాత్రమే పరలోక రాజ్యము చేరుతారని, వారు ఎంతో ధన్యులని, అలాగే ధన్యతను ఘనతను మహిమను నీలా సంతరించుకుంటారని నాయన మేము నమ్ముచున్నాము తండ్రి, నీకు స్తోత్రములు. ఈ రోజు జీవజల రెట్టగా నీ జీవమును నాయన మరి మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నీవు ఏ రీతిగా ఆత్మ విషయంలో దీనుడవై ఉండి అన్ని నామముల కంటే పైనామము గల ఘనత వహించుకొని మహిమను అధిక మహిమకు మమ్మల్ని తీసుకెళ్లడానికి సంఘమును నువ్వు ప్రేమిస్తున్నావో యేసయ్యా, ఆ రీతిగానే మేము ఆత్మ విషయంలో దీనులమై ఉండాలి తండ్రి. మాలో నీవు నివాసం చేస్తున్నావు, నీవు ఆత్మ అయి ఉన్నావు, నీ పరిశుద్ధాత్ముడవు. నీవు నివాసము చేస్తున్న నీ స్వరము వింటూ నీ మాటలను గైకొని నీ దర్శనముల చొప్పున మేము నడుచుకోవడమే దీనత్వము తండ్రి. అలా నీ ఆత్మ విషయంలో మేము దీనులమై ఉన్నప్పుడు పరలోకములో సమస్తము నీదై ఉన్నది, భూమిపైన నీకు సర్వాధికారం ఉన్నది. పరలోకములో శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము నిత్యము నాయన మరి విందు ప్రభువా, నీకు స్తోత్రములు. ఆ పరలోక రాజ్యం మాదంటున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. ఆత్మ విషయంలో దీనిలో ఉంటే ఆ పరలోక రాజ్యం వారిదన్న దేవా, నీకు స్తోత్రములు. మరి ఇదిగో అయ్యా ఈ రోజు తండ్రి మేము ఈ యొక్క గొప్ప మర్మము నీ ప్రత్యక్షతను మేము పొందుకున్నామయ్యా, మేము తెలుసుకున్నాము తండ్రి. నిజంగా నువ్వు ప్రతి మాటలో ప్రతి ఒక్క ప్రార్థనలో నాయన అయ్యా మరి మాకు జీవాన్ని నువ్వు విడుదల చేస్తున్నావు తండ్రి. ఇన్ని రోజులు వాక్యంగా ఉన్న ప్రతి వాక్యమును జీవముగా జీవజలముగా మా జీవితాలలో, మా ఆత్మలో మీరు మా కుటుంబాలలో, మా పరిస్థితులలో ప్రవహింపచేస్తున్నారు తండ్రి. అందుని మట్టి నీ పాదాలకు వందనాలయ్యా. నీ దయా, నీ కనికరము, నీ కాపుదల మా పైన నిత్యం ఉంచి మా పైన దృష్టించి నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. యేసయ్యా ఎలాగైతే ప్రభువా అయ్యా నీవు ఆత్మ పట్ల దీనుడవై నీ సిలువలో బలి అయ్యావో, తిరిగి పునరుద్ధాన శక్తి చేత లేచావో, ఆ తర్వాత ప్రభువా సమస్త పరిణామముగా నిన్ను హెచ్చించాడు తండ్రి. అయ్యా నువ్వు ఆత్మ విషయంలో దీనుడిగా ఉన్నప్పుడు అన్నిటికంటే హెచ్చించబడి అధికారిగా నాయన సమస్తాన్ని నాయన కేవలము నీవే సత్యము, మార్గము, జీవము అయిన రీతిగా నీ ద్వారా తప్ప ఎవరి ద్వారా పరలోక రాజ్యము చేరలేనంతగా ఆత్మ విషయంలో దీనుడిగా ఉన్నా నిన్ను గొప్పగా ఆశీర్వదించాడు యేసయ్యా, నిన్ను గొప్పగా హెచ్చించాడు తండ్రి, నీకు స్తోత్రములు. అయితే అలాంటి దీనత్వము మేము కలిగి ఉండే రీతిగా ప్రభువా మా కృపను విడుదల చేయండి తండ్రి. అలా నడిపించండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రము. మేము కూడా నీ ఆత్మ, నీ పరిశుద్ధాత్మ విషయంలో దీనులై ఆత్మ నడిపింపు కలిగి విధేయులమై జీవించే కృప ఈ రోజు నుంచి మాకు, మా కుటుంబాలకు, ప్రత్యేకంగా మా సంఘాలకు కలుగును గాక. యేసు నామములో ఆమేన్. ఈ భూమి మీదనే పరలోక రాజ్యం అనుభవించే ధన్యత తండ్రి యేసుక్రీస్తు నామములో ఈ రోజు నుంచే ఈ క్షణం నుండే మా జీవితాలలో మొదలవును గాక. యేసు నామములో ఆమేన్. తండ్రి నీ ఆత్మ విషయంలో దీనుడవై జీవిస్తే పరలోకమునే అనుగ్రహించావు, నీకు స్తోత్రములు. ఇక మేము ఇప్పటి నుండి ఈ లోకంలో దీనులము కాదు, దరిద్రములము కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని చేర్చుకున్నాడు. ఇక మేము రాజకుమారులము, రాజకుమార్తెలము, యాజకుని కుమారులము, యాజకుని
దేవుని కుమార్తెలము. అవును దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు. నువ్వు వెండి బంగారములతో వారిని గొప్పగా ఆశీర్వదించిన దేవుడవు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు. ఇక మేము దరిద్రులం ఎన్నటికి కాదు, తక్కువ కులస్తులం ఎన్నటికి కాదు అయ్యా, బీదలం ఎన్నటికి కాదు. ఎందుకంటే నువ్వు ఐశ్వర్యవంతుడమైన దేవుడవు తండ్రి. నిన్ను కలిగిన, నీ రక్తంలో కడగబడిన, నిన్ను దేవుడిగా, నిన్ను రక్షకుడిగా అంగీకరించిన మాకు ఇక కులము, మతము, దరిద్రము ఏ మాత్రం సంబంధము లేదు ప్రభా. నీవు యాజకుడవు, ప్రధాన యాజకుడవు. నీవు రాజువు, రాజులకు రాజువు. నీవు సర్వ సృష్టికర్తవు. నీ కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. అంత గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినావు. నీకు స్తోత్రములు నాయన. అందుకే ఇక మాకు దరిద్రతకు మాకు సంబంధం లేదు. మా దేవుడు రాజులైన యాజకుడు, మా దేవుడు సర్వశక్తిమంతుడు, మా దేవుడు ఐశ్వర్యవంతుడు. ఇక మేము దరిద్రులము కాదు, ఎన్నటికి ఎప్పటికి దీనులము, ఈ లోకంలో దీనులకు బ్రతకడానికి వీలేదు. నా యేసే చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మేము ఆత్మ విషయంలో ఇక దీనులుగా ఉంటాము ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మాలో నీవు చెప్పిన ప్రతి మాటకు మేము విధేయత చూపించి దీనులుగా ఉండి అయ్యా, ఆత్మ విషయంలో దీనులై ఉండడం అంటే అహంకారం, అవివేకము, అసమర్థత, సోమరితనానికి బలి అవ్వకుండా కేవలము పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రతి క్షణము నిన్ను స్తుతించడం, ఆరాధించడము, నీ మాటలు వినడము, వాక్యము చదవడము, ధ్యానించడము, ప్రార్థన చేయడము, ఉపవాసం ఉండడము, నీ సహవాసములో, నీ సన్నిధిలో గడపడమేనయ్యా మేము ఆత్మ విషయంలో దీనులై ఉండడం అంటే. ఆ యొక్క జ్ఞానము ఈ రోజు మాకు కలిగించినారు, ఆ యొక్క మర్మములు ఈ రోజు మాకు బయలుపరిచినారు. ఇక ఈ రోజు నుంచి మేము ఆత్మ విషయంలో ఎన్నటికీ దీనులై ఉండులాగా మేము సిద్ధపడుతున్నామయ్యా. మాకు నీ కృప దయచేయండి, అధిక కృప దయచేసి ఆత్మ విషయంలో మేము దీనులుగా ఉండి పరలోక రాజ్యము భూమి మీద అనుభవించే కృప మరి మాకు దయచేయండి. మేము నాయనా, ఎందుకంటే రోషం కలిగిన దేవుడవు ప్రభువా. నిన్ను నమ్మిన మేము రోషం కలిగి జీవించాలి తండ్రి. యేసుక్రీస్తు బిడ్డలంటే, క్రైస్తవులు అంటే ఈ లోకంలో తండ్రి అయ్యా ఎంతో నీచమైన ఆలోచనలు కలిగి ఉన్నారు ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రోజు నుండి నా ద్వారా, నా కుటుంబము ద్వారా, వింటున్న వీరందరి ద్వారా, వీరి కుటుంబాల ద్వారా, మా సంఘముల ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు అంటే, క్రైస్తవ బిడ్డలంటే రాజులకు రాజైన దేవుడు అయిన, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు. క్రైస్తవులంటే గొప్ప దేవుని కుమారులు, కుమార్తెలు అనబడాలి ప్రభువా. రాజులైన యాజకులని అనబడాలి తండ్రి. నీకు స్తోత్రములు. అలాంటి ధన్యత ఈ రోజు నుంచి మేము ఆత్మలో దీనులమై ఉండి పరలోకంలో ఉన్న సమస్తములు భూమి మీద అనుభవిస్తుండగా మమ్మల్ని చూసిన వారందరూ నిన్ను గనపరచాలి యేసయ్య, నిన్ను మహిమపరచాలి యేసయ్య. క్రైస్తవులంటే రోషం కలిగిన దేవుని బిడ్డలు, ఓ బహు ఐశ్వర్యవంతుడైన దేవుని కుమారులు, కుమార్తెలు, సృష్టికర్త అయిన దేవుని కుమారులు, కుమార్తెలని సంఘానికి శిరస్సుగా ఉన్న నీ ద్వారా మాకు మహిమ రావాలి ప్రభువా, మాకు ఘనత రావాలి ప్రభువా. ఎస్ ఫాదర్, ఎన్ని రోజులు వినట్టు వదిలేసి ఇదిగో అయ్యా మరి పట్టించుకోకుండా అసలు క్రైస్తత్వము, నీ కృప, నీ బలము, నీ అధికారం ఏమిటో మాలో మేము చూసుకోలేకపోయాము తండ్రి. అయితే మా కన్నులు తెరిచారు, మా హృదయాన్ని తెరిచారు, మా చెవులను తెరిచారు. ఇక మేము రాజులైన యాజకులుగా జీవిస్తాము ప్రభువా. మేము రాజులైన యాజకులమని మేము తెలుసుకున్నాము తండ్రి. నీ రక్తం ఎంత విలువైనదో, ఎంత శక్తివంతమైనదో అయ్యా, నీ యొక్క కృప ఎంతగా మా పైన ఉన్నదో ఈ రోజు మేము తెలుసుకున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీవు లోకముకు వెలుగైనావు, మమ్మల్ని వెలిగించి ఉన్నావు, మమ్మల్ని వెలుగుగా చేసి ఉన్నావు ప్రభువా. ఇక ఈ రోజు నుంచి మేము వెలుగుగా, ఉప్పుగా నాయన మిమ్మల్ని బట్టి మేము నాయన జీవిస్తాము తండ్రి. నీకు స్తోత్రములు యేసయ్యా. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీ పాదములకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో నాయన, ఆత్మ విషయంలో దీనత్వం ఎంతో గొప్ప ఘనతను అనుగ్రహిస్తుందని మాకు మా నాయన బయలుపరిచినావు, మా ఆత్మను ఉజ్జీవింపచేస్తున్నావు. అందును బట్టి నీ పాదములకు స్తోత్రములు. ఇక మేము ఈ లోకములు అన్నిటికంటే అందరికంటే గొప్పవారమైన యేసయ్య బిడ్డలుగా భూమి మీద పరలోక రాజ్యం అనుభవిస్తూ, నీ చిత్తము నెరవేరుస్తూ, నీ రాజ్యం అనుభవిస్తూ, నీ రాజ్యం కడుతూ, ఆత్మలో దీనులమై, ఆత్మలో అయ్యా నీ సర్వశక్తిని, ఆత్మ అభిషేకమును పొందుకొని ఈ లోకములన్నిటిని జయించుతామయ్యా. అన్నిటిని నాయన ఇదిగో యేసుక్రీస్తు నామములో మేము జయిస్తాము ప్రభువా. ఇక మేము ఆత్మలో ఎంత గొప్ప వాళ్ళము, ఐశ్వర్యవంతులము, అభిషక్తులము, అధికారం కలిగిన వారము నువ్వు మాకు తెలియపరిచవుతుంది. ఈ రోజు నుంచి మేము ఆత్మ విషయంలో దీనులై ఉంటుండగా మాకు రావలసిన పరలోక రాజ్యంలో సమస్తము కూడా ఈ భూమిపైన మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాలని, మా బిడ్డలని అయ్యా, మా బంధువులను కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం, మా సంఘాలను కూడా జ్ఞాపకం చేస్తున్నాం అయ్యా. ఎట్టి కృప లేని అనేకుల పట్ల నాయన దయతో నీ కృప అధికంగా విస్తరింపచేసి నా ద్వారా మీరు నాయన తెలియపరుస్తున్న, వించిన వారందరికీ మీరు అనుగ్రహిస్తున్న అయ్యా ఈ కృపకు వందనాలు చెల్లిస్తూ, మా కుటుంబంలో ఇంకెవరైతే నాయన అయ్యా ఈ కృప పొందుకోలేక నాయన వారి కన్నులు నాయన తెరవబడలేక ఆత్మలు ఉన్నారో వారి కన్నులు తెరవండి.
అలాగే మా బంధువులకు, మా స్నేహితులకు, మా సంఘహస్తులకు కూడా నాయన మీరు తెలియపరచండి నాయన. నీ సమృద్ధి గల జీవాన్ని ప్రవహింపచేయండి నాయన. నీకు స్తోత్రములు, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ కృపను మాకు అనుగ్రహించినావు, నీకు స్తోత్రము. ఇక నుండి మేము రాజులుగాను యాజకులుగాను జీవించే రీతిగా మాలో నీ ఆత్మను నిత్యము నాయన ప్రవహింపచేయండి తండ్రి. అనుగ్రహించండి ప్రభా. ఇంత గొప్ప ధన్యత ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, ఇది నీ ఏర్పాటు సంఘంగా మమ్మల్ని సమూహంగా చేర్చుకున్నావు తండ్రి. నీకు స్తోత్రములు. ఇందులో నాయన అయ్యా ఏ సంఘం అని లేదు, ఎవరని లేదు ప్రభువా. కేవలము యేసుక్రీస్తు దేవుడు అని నమ్మి రక్షకుడుగా అంగీకరిస్తే, విశ్వసించిన ఆయన జీవితకాల రక్షకుడుగా నాయన నీ వెంటనే కొనసాగితే, నీ ఆత్మ నాయన మాలో నింపావు, మాలో నివాసం చేస్తున్నావు. నీవు జీవితకాలము నీవు రక్షకుడుగా ఉంటావయ్యా. నీవే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వసృష్టికర్తవు తండ్రి. నిన్ను కలిగి ఉన్న మేము ఇప్పుడున్న స్థితిలో ఉండటానికి ఎంత మాత్రం ఇక వీలు లేదు ప్రభువా. యేసు నామములో ఇక మేము ఉన్నత స్థానంకి లేవాలి తండ్రి. మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. మేము తెలుసుకున్నామయ్యా, మా అర్హత ఏంటిదో తెలుసుకున్నాము, మా అధికారం ఏంటిదో తెలుసుకున్నాము. మేము ఎంత గొప్ప దేవుని కుమారులమో కుమార్తెలమో ఈ రోజు తెలుసుకున్నాము తండ్రి. ఇన్ని రోజులు తెలిసినా దాన్ని ఈ రోజు దీనికి జీవాన్ని నువ్వు కలిగించావు ప్రభువా. ఇక మేము జీవిస్తాము తండ్రి. ఎస్ ఫాదర్, ఇదిగో నేను ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నేను చేతులు ఎత్తుతున్నాను ప్రభువా. వారి పైన మీ పరలోక రాజ్యము తెరవండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారంటే, ఈ యొక్క నాయన అయ్యా, ఈ యొక్క జర్నీలో వారు కలిసి వస్తున్నారంటే ఇది నీ ఏర్పాటు ప్రభువా. నీవు ఏర్పాటు చేసుకున్న వారి పైననే తండ్రి నీ అధిక కృపను విడుదల చేసి మమ్మల్ని నడిపిస్తున్నావని మేము నమ్ముతున్నాం. ఈ రోజు వారి పరలోక రాజ్యం వారిపైన విడుదల అవ్వాలి. పరలోక ద్వారాలు యేసు నామములు ఈ రోజు మా మీద తెరవబడాలి. ఈ రోజు నుంచి మేము రాజులుగా జీవించాలి, యాజకులుగా జీవించాలి. పరలోకములున్న శాంతి, సమాధానం, ఆరోగ్యము, ధనము, ధాన్యము సమస్తం ఇక మా కుటుంబాల్లోకి రావాలి, మా జీవితాలలోకి రావాలి. అవి వస్తువులుగా మా చేతులలో మేము చూడాలి. అవును ప్రభా, ఈ రోజు యేసు నామమున పరలోక రాజ్యం మా మీద తెరవబడును గాక. ఇక మేము సమస్తమును సాధించిన యేసుక్రీస్తు బిడ్డలుగా, జయించిన యేసుక్రీస్తు కుమారులుగా, కుమార్తెలుగా మేము జీవించాలి. ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా ఇంకా మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. నీకు స్తోత్రములు. ఎంత గొప్ప మర్మాన్ని మాకు విడుదల చేసావు తండ్రి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంటే ఎంత గొప్ప ధన్యత అని మాకు తెలియపరిచావయ్యా. ఇన్ని రోజులు మేము లోకంలో దీనులుగా బ్రతికామయ్యా, మనుషుల మధ్యలో దీనులుగా బ్రతికామయ్యా. ఇక కాదు ఎన్నటికీ ఇక మేము అలా జీవించడానికి వీల్లేదు. ఓ యేసుక్రీస్తు బిడ్డలమంటే రాజుల కుమారులము, రాజుని కుమారులము, రాజుని కుమార్తెలము, దైవ కుమారులము, దైవ కుమార్తెలము, సర్వోన్నతుడు, సర్వసంపన్నుడు, సమస్తానికి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, కొన్నాడు. ఇక మేము ఎందులోనే ఎప్పటికీ తక్కువ కాము. ఇక మేము ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులమే. ఓ మా రాజు, మా దేవుడే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనే మా తండ్రి. దత్తపుత్ర ఆత్మలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ మాలో ఉంది, మాతో ఉంది. ఇక మేము ఎన్నటికీ ఇక ఇన్ని రోజులు పడిన బాధలు, కష్టాలు, దరిద్రము, చీకటి, అవమానాలు, నిందలు భరించడానికి వీల్లేదు. యేసు నామములో ఇప్పుడే మా జీవితాలను లేవనెత్తండి, మా కుటుంబాలను లేవనెత్తండి ప్రభా. ఇక మమ్మల్ని నీతో పాటు సాగిపోయే రీతిగా, మీ పాదాలు మా ముందు నడుస్తుండగా మేము నీతో వచ్చే రీతిగా మమ్మల్ని, మా కుటుంబాలని అభిషేకించి ఆశీర్వదించి ఆ రీతిగా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మమ్మల్ని నడిపించమని నువ్వు ఇచ్చిన ఈ ధన్యతలకు వందనాలు చెల్లిస్తూ, ఇక ఈ ధన్యత మేము ఎన్నటికీ కూడా మర్చిపోవడానికి వీల్లేదు, కోల్పోవడానికి వీల్లేదు ప్రభా. మేము నిత్యం ఆత్మ విషయంలో దీనిలో ఉంటాము, నీ వాక్యం చదువుతాము, నీ ప్రార్థనలో అయ్యా, నీతో సహవాసములు మేము నిత్యము నేను కొనసాగుతాము. నీ ధన్యత అయ్యా మాకు అనుగ్రహించినావు. ఇది మా జీవితంలో ఈ భూమి మీద అనుభవించడమే నీ చిత్తం కాబట్టి ఇక ఈ రోజు నుంచి మేము అనుభవిస్తాము తండ్రి. నీకు మహిమకరంగా, నీకు ఘనత వచ్చే రీతిగా, నీకు మాత్రమే ఘనత వచ్చే రీతిగా ఈ యొక్క ప్రార్థన, ఈ వాక్యము, ఈ యొక్క దీవెన ఆశీర్వాదములను మా జీవితంలో కొనసాగించమని నజరేయుడైన, నమ్మదగిన వాడైన, సర్వోన్నతుడైన, అన్ని నామముల కంటే పై నామము కలిగిన, రాజులకు రాజులైన, యాజకుడైన, ప్రధాన యాజకుడైన, సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.